శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్ తాండూరులో వసంత పంచమి ఉత్సవం. ఇది నా పోడ్కాస్ట్. నమస్కారం. ఫిబ్రవరి 3, 2025న శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్ తాండూరులో వసంత పంచమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వసంత పంచమి అనేది విద్య, జ్ఞానం, కళలకు అధిష్టాత్రిగా ఉన్న సరస్వతీదేవిని ఆరాధించే పవిత్ర దినం. ఈ సందర్భంగా ప్రత్యేక హోమం, కీర్తనలు నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారి కృప కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సవానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. వక్తలు విద్యలో సరస్వతీదేవి మహత్వాన్ని వివరించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. వసంత పంచమి పర్వదినం విద్యార్థులకు కొత్త ఉత్సాహాన్ని అందించడంతో పాటు భారతీయ సంస్కృతిని గుర్తు చేసే ముఖ్యమైన వేడుకగా నిలిచింది. సరస్వతీదేవి ఆశీర్వాదంతో అందరికీ విజ్ఞానం, విద్యా ప్రగతి కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఉత్సవంలో మీరు ఈ వీడియోలో చూస్తున్నారు, అన్ని మంచిగా అరేంజ్ చేస్తున్నారు. ఇది మెయిన్ ఈ స్కూల్లో స్టేజ్. ఈ స్కూల్ను మంచిగా అరేంజ్ చేస్తున్నారు. ఇది ఫ్లెక్సీ. ఆ స్టేజ్ పైనే సరస్వతీదేవి ఫోటో పెట్టినారు. తర్వాత చిన్న ఎగ్జిబిషన్ ఇందులో నిర్వహించారు. అంటే ఫౌండేషన్ క్లాస్ అని ఒక రూమ్లో పెట్టి దానిని తెలుగులో శిశువాటిక అని పెట్టి ఇందులో ఎన్నో విధంగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విద్యార్థులు తయారు చేశారు. ఇందులో చూడవచ్చు మీరు ఈ వీడియోలో. చిన్న ఇల్లు తయారు చేశారు, ఇంకా చిన్న ఆటో దింపారు. ఇంకనేమో వివిధ రకాలమైన వెయిట్స్ అండ్ మెజర్స్ పూర్వకాలంలో ఎలా ఉంటాయి అవి చూపించారు. చూడండి ఎంత మంచిగా ఉంది. అలా ఈ ఆర్ట్స్ విద్యార్థులు చేసింది. చిన్న జంతువుల మ్యూజియం అని రకరకాల జంతువులు అమర్చారు ఈ శిశువాటికలో. అక్కడే సరస్వతీదేవి ఫోటో కూడా పెట్టి పూజ నిర్వహించారు ఆ చిన్న రూమ్లో. మరియు వాటర్ మెలన్, బటర్ఫ్లై, స్ట్రాబెర్రీ కటౌట్లు చిన్నగా ఒక ఊర్లో ఒక రైతు దగ్గర ఏమేమి ఉంటుంది అంతా చూపించారు. ఇక్కడ పశువులు, తర్వాత వాళ్ళ గృహాలు ఎలా ఉంటాయి. ఇది అర్బన్ సెటిల్మెంట్. తర్వాత ఎన్నో రకాలైన ఫ్రూట్స్ ఎలా గురించి వివరించారు. ఈ వీడియోలో చూడవచ్చు మీరు. బస్ స్టాండ్ డ్రాయింగ్ చేశారు.
గులాబీ పువ్వు మంచిగా డ్రా చేశారు. విలేజ్ వాతావరణం ఎలా ఉంటుందని డ్రాయింగ్ చేశారు ఇక్కడ. తర్వాత సరస్వతి దేవి యొక్క ఫోటోని దించారు ఇక్కడ బ్లాక్ బోర్డ్ పైన. దీన్నే శిశువాటిక లేకపోతే ఫౌండేషన్ క్లాస్ అని పేరు పెట్టారు. మీరు చూడొచ్చు. ఈ సందర్భంగా ప్రత్యేక హోమము, వివిధ నుంచి వచ్చి తల్లిదండ్రులు హోమము నిర్వహించారు. అమ్మవారి కృప కోసం ప్రార్థనలు చేశారు. కనీసం 150 మంది దంపతులు హోమానికి వచ్చారు. ఈ సందర్భంగా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దంపతులు కూర్చున్నారు హోమం చుట్టూ. హోమము లో అగ్నిజ్వాల మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో వినొచ్చు. ఇందులో బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు. ఈరోజు మాలభూత పంచమి శ్రీ సరస్వతి మాత యొక్క జన్మదిన సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో వినవచ్చు. మీరు బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నారు. ఈ వీడియోలో చూడొచ్చు. అక్షరాభ్యాసం చేయించడానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు ప్రజలకు అందరికీ కూడా తల్లిదండ్రుల చేసే హోమానికి విద్యార్థులు కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ ఈ పాఠశాల యొక్క విద్యార్థినులు తల్లిదండ్రులకు సహకరిస్తున్నారు. ఈ వీడియోలో విద్యార్థులు చూడవచ్చు. పేరెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. కార్యక్రమంలో కొద్దిగా అటు ఇటు అవుతుంది కాబట్టి
సహకరించాల్సిందిగా కూర్చోండి సార్, కూర్చోండి. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధమైన ఒక స్వామీజీ వచ్చారు. ఇద్దరు దంపతులకు, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ఆశీర్వదించడానికి విద్యార్థులకు విజ్ఞానం, విద్యా ప్రగతి కలగాలని స్వామీజీ ఆశీర్వదించారు. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు స్వామీజీకి. ఇప్పుడు స్టేజ్ పైన వచ్చి కూర్చున్నాడు స్వామీజీ. బ్రహ్మ శ్రీ శివశంకర శివాచార్య స్వామి వారు ఇచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. అందరూ కూడా నీరు స్థలాలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పూజలో ఉన్నటువంటి స్వామీజీకి నమస్కరించి నీరు స్థలాలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నారు. స్వామివారికి ఎవరు నిలబడి కనిపించకూడదు. ప్రతి ఒక్కరు కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. మాతాజీ అందరినీ కూర్చోబెట్టండి, దంపతులందరినీ కూర్చోబెట్టండి. సార్ దయచేసి అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సవానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. సరస్వతీదేవి ఆశీర్వాదంతో అందరికీ విజ్ఞానం, విద్యా ప్రగతి కలగాలని ప్రార్థిస్తూ వేడుక విజయవంతంగా ముగిసింది. జయ జయ శ్రీ శారదే. మీరు నా ఛానల్ను, నా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా భవిష్యత్తులో మరింత మంచి మంచి కంటెంట్తో మీకు నా ఛానల్లో ఈరోజు తీసి మీకు చూపిస్తాను. జై జై శ్రీరామ్.